గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి తెలుసుకుందామండి. 20 సెప్టెంబర్ 1924లో జన్మించారు. 22 జనవరి 2014లో మరణించారు. ఏఎన్ఆర్ అని పిలుస్తారు. ఒక భారతీయ నటుడు మరియు చలనచిత్ర నిర్మాత. ప్రధానంగా తెలుగు సినిమాలలో తన రచనలకు ప్రసిద్ధి చెందారు. ఆయన 70 ఏళ్ల కెరీర్లో అనేక మైలురాయి చిత్రాల్లో నటించారు. పరిశ్రమలో అత్యంత ప్రముఖ వ్యక్తుల్లో ఒకరు అయ్యారు. నాగేశ్వరరావు గారు 7 రాష్ట్ర నంది అవార్డులు, 5 ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డ్స్, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డుతో సహా అనేక ప్రశంసలు అందుకున్నారు. 1990లో భారతీయ చలనచిత్ర రంగంలో అత్యున్నత గుర్తింపు కలిగిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించబడ్డారు. అదనంగా భారత ప్రభుత్వం అతన్ని పద్మవిభూషణ్ 2011లో, పద్మభూషణ్ 1988లో, పద్మశ్రీ 1968లో సత్కరించారు. కళ మరియు సినిమాకి సహకారం అందించినందుకు గాను ఈ సత్కారాలు లభించాయి. 20 సెప్టెంబర్ 1924లో రామాపురంలో జన్మించారు. 22 జనవరి 2014లో హైదరాబాద్లో మరణించారు. నటుడు మరియు సినీ నిర్మాత. 1941 నుంచి 2014 దాకా చురుకుగా సినిమాల్లో నటించారు. వీరి జీవిత భాగస్వామి వచ్చి అన్నపూర్ణమ్మ గారు. 1949లో వివాహం చేసుకున్నారు. మొత్తం 5 పిల్లలు. నటుడు నాగార్జునతో సహా. కుటుంబం అక్కినేని కుటుంబం మరియు దగ్గుపాటి కుటుంబం వీరి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అవార్డులు: పద్మశ్రీ 1968లో, పద్మభూషణ్ 1988లో, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 1990లో, పద్మవిభూషణ్ 2011లో లభించాయి. నాగేశ్వరరావు గారి జీవిత చరిత్రలో తన పాత్రకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అతను విప్రనారాయణ 1954 తమిళ సన్యాసి పాత్ర విప్రనారాయణ పాత్రను పోషించారు. తెనాలి రామకృష్ణలో 1956లో తెలుగు కవి తెనాలి రామకృష్ణ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా ఆల్ ఇండియా సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ అందుకున్నారు. మహాకవి కాళిదాసు 1960లో సంస్కృత కవి కాళిదాసు పాత్ర, భక్త జయదేవ 1961లో 12వ దశాబ్దపు కవి జయదేవుడి పాత్ర, అమరశిల్పి జక్కన 1964లో, పురాణ శిల్పి జక్కన్నచారి పాత్ర, భక్త తుకారం 1971లో, మరాఠీ సాధువు తుకారాం గారి పాత్ర, 15వ శతాబ్దపు ఆధ్యాత్మిక కవి కబీర్ శ్రీరామదాసు సినిమాలో పాత్ర, శ్రీరామరాజ్యంలో సంస్కృత కవి వాల్మీకి పాత్ర, చెంచులక్ష్మిలో మహావిష్ణువు పాత్ర, భూకైలాసలో నారదుడి పాత్ర మరియు శ్రీకృష్ణార్జున యుద్ధంలో అర్జునుడి పాత్ర వంటి పౌరాణిక పాత్రలను పోషించారు. లైలా మజ్ను 1949లో, దేవదాసు 1953లో, అనార్కలి 1955లో, బాటసారి 1961లో, మూగమనస్సులు 1964లో, ప్రేమ్నగర్ 1971లో, ప్రేమాభిషేకం 1981లో సహా రొమాంటిక్ డ్రామాల్లో నాగేశ్వరరావు గారి నటన గుర్తుండిపోయింది. మేఘ సందేశం 1982లో, బాలరాజు 1948లో, కీలుగుర్రం 1949లో, అర్ధాంగి 1955లో, దొంగరాముడు 1955లో, మాంగళ్యబలం 1958లో, గుండమ్మ కథ 1962లో, డాక్టర్ చక్రవర్తి 1964లో వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. ధర్మదాత 1970లో మరియు దసరా బుల్లోడు 1971లో. 1970 దశకంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్కు తరలి రావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్లో అభివృద్ధి చెందుతున్న పరిశ్రమకు మద్దతుగా వీరు 1976లో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థను ప్రారంభించారు. తర్వాత 2011లో అన్నపూర్ణ స్టూడియోస్లో అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా స్థాపించారు. అతనికి చివరి చిత్రం మనం 2014లో మరణానంతరం విడుదలైంది మరియు 45వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఏఎన్ఆర్ విభాగంలో ప్రదర్శించబడింది. మనం సినిమా నిర్మాణ సమయంలో నాగేశ్వరరావు గారు 22 జనవరి 2014లో మరణించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు 1924 సెప్టెంబర్ 20న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా రామాపురంలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. అతను 5 సోదరుల్లో చిన్నవారు. అతను తల్లిదండ్రులు అక్కినేని వెంకటరత్నం మరియు అక్కినేని పున్నమ్మ వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. అతని తల్లిదండ్రుల ఆర్థిక స్థితి సరిగా లేనందున అతని అధికారిక విద్య ప్రాథమిక పాఠశాల విద్య వరకే పరిమితమైంది. అతను 10 సంవత్సరాల వయసులో థియేటర్లో పనిచేయడం ప్రారంభించారు. అతను రంగస్థల నటుడిగా మారారు. ఆ సమయంలో స్త్రీలు ఎక్కువగా నటించడం నిషేధించబడినందున స్త్రీ పాత్రను పోషించడంలో నైపుణ్యం సాధించారు. హరిశ్చంద్ర, కనకతార, విప్రనారాయణ, తెలుగు తల్లి,
జ్యోతి, సత్యాన్వేషణ వంటి ముఖ్యమైన నాటకాలలో ఆయన అత్యంత ప్రసిద్ధ పాత్రలు ఉన్నాయి. అప్పట్లో ప్రముఖ సినీ నిర్మాత ఘంటసాల బలరామయ్య గారు విజయవాడ రైల్వే స్టేషన్లో నాగేశ్వరరావు గారిని చూడటం ఆయన కెరీర్లో కీలక మలుపు. ఆయన శ్రీ సీతారామ జననం 1944లో రాముడి ప్రధాన పాత్రలో నటించారు. ఇది ధర్మపత్ని 1941లో చిత్రంలో సహాయ పాత్రలో అతని అగ్రహించడం తర్వాత జరిగింది. అతను తెలుగు, తమిళం మరియు హిందీ భాషల్లో 250 చిత్రాల్లో నటించారు. వీరు చిత్రాల్లో ఎక్కువ భాగం చాలా హిట్ సాధించాయి. వీరు రాముడు మరియు కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలను పోషించడంలో ప్రసిద్ధి చెందినప్పటికీ ఆయన ముఖ్యంగా నాస్తికుడు. వీరు అభిమానులు ముద్దుగా నట సామ్రాట్ అని పిలుచుకుంటారు. 1953లో అక్కినేని గారు దేవదాసు 1953లో టైటిల్ రోల్ పోషించారు. ఇది అదే పేరుతో ఉన్న నవల ఆధారంగా రూపొందించబడింది. డెక్కన్ హెరాల్డ్ అన్ని భాషా వెర్షన్లో రావు పాత్రను ఉత్తమమైనదిగా పలువురు విమర్శకులు భావించారు. నవరాత్రి సినిమాలో 1966 సినిమాలు శివాజీ గణేశన్ తర్వాత 9 విభిన్న పాత్రలు పోషించిన రెండవ నటుడిగా అక్కినేనికి దక్కింది. అక్కినేని గారు లైలా మజ్ను 1949లో, అనార్కలి 1955లో, ప్రేమ్నగర్ 1971 వంటి చిత్రాల్లో రొమాంటిక్ పాత్రలకు ప్రసిద్ధి చెందారు. ఆయన మాయాబజార్ 1957లో, మహాకవి కాళిదాసు 1965లో, భక్త తుకారం 1973లో మరియు శ్రీరామదాసు 2006లో కూడా అనేక పౌరాణిక పాత్రలు పోషించారు. మాయాబజార్, సంసారం, బ్రతుకు వీధి, ఆరాధన, దొంగరాముడు, డాక్టర్ చక్రవర్తి, అర్ధాంగి, మాంగళ్యబలం, ఇల్లరికం, శాంతినివాసం, వెలుగు నీడలు, దసరా బుల్లోడు, భార్యాభర్తలు, సీతారామయ్య గారి మనవరాలు వంటి సినిమాలు దాదాపు 50 ఏళ్ల తర్వాత 1991లో విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. తెలుగు సినిమా పునాదిని మద్రాసు నుంచి హైదరాబాద్కు మార్చడంలో అక్కినేని గారు కీలక పాత్ర పోషించారు. 1970ల చివరిలో అతను ఆంధ్రప్రదేశ్ నిర్మించిన చిత్రాల్లో మాత్రమే పనిచేయాలని సూచించారు. విజయవాహిని స్టూడియోస్ మరియు వీనస్ స్టూడియోస్ సినిమాలతో సహా ఆయన హైదరాబాద్లోనే నిర్మించమని సలహా ఇచ్చారు. 1976లో హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ స్థాపించి అక్కడ సినిమాలు నిర్మించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించే ప్రయత్నంలో ఆయన సఫలమయ్యారు. అక్కినేని గారు సామాజిక సేవలో చాలా చురుకుగా ఉండేవారు. దేవుని ఉనికి గురించి అతను ఒకసారి ఇలా అన్నాడు: అక్కడ ఉనికి ఉంటే ఆయన గుడ్డిగా ఆరాధించడం కంటే మనం భూ సంబంధమైన విధులను చక్కగా నిర్వహించాలని మరియు మంచి మానవుడిగా ఉండాలని ఆయన ఖచ్చితంగా కోరుకుంటున్నాను అని అన్నారు. అక్కినేని గారు తన స్వస్థలమైన రామాపురంలో అభివృద్ధిని ప్రోత్సహించడానికి జన్మభూమి కార్యక్రమం కింద అక్కినేని గారు జన్మభూమి ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. అక్కడ అక్కినేని వారధి అంటే వంతెన నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. ఇది సులభతరం చేయటంలో తన గ్రామ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచింది. రామాపురంలో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ నిర్మాణానికి కూడా అక్కినేని గారు సహకారం అందించారు. 2005లో అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్థాపించి సినీ పరిశ్రమ కృషి చేసిన వారిని సన్మానించారు. అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా 2011లో ఆయన కుటుంబంచే స్థాపించబడింది. ఇది లాభాపేక్ష లేని సంస్థగా స్థాపించబడింది. అక్కినేని నాగేశ్వరరావు గారు తన కెరీర్ ప్రారంభం నుండి విద్యా సంస్థలకు విరాళాలు అందించారు మరియు గీతం విశ్వవిద్యాలయం వైజాగ్లో స్కాలర్షిప్లను సృష్టించారు. ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారి కళాశాలకు ప్రధాన దాత మరియు అధ్యక్షుడు. దీనికి అతని పేరు పెట్టారు. రావు గారు ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క డ్రామాటిక్స్ మరియు థియేటర్ ఆర్ట్స్ విభాగానికి సలహాదారుగా మరియు బోర్డులో జీవితకాల సభ్యులుగా ఉన్నారు. నటన మరియు డైరెక్షన్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బంగారు పతకాలను నెలకొల్పారు. 2012లో అతను తన భార్య అన్నపూర్ణాదేవి జ్ఞాపకార్థం అక్కినేని అన్నపూర్ణ ఎడ్యుకేషన్ ట్రస్ట్ని ప్రారంభించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు 18 ఫిబ్రవరి 1949న అన్నపూర్ణమ్మ గారిని వివాహం చేసుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ 1979లో స్థాపించబడింది. ఆమె పేరు మీద పెట్టబడింది మరియు ఆమె స్టూడియో యొక్క అనేక నిర్మాణాలకు వ్యాఖ్యాతగా కూడా గుర్తింపు పొందారు. అన్నపూర్ణ గారు దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ 2011లో మరణించారు. ఈ దంపతులకు 5 మంది పిల్లలు ఉన్నారు. నాగార్జున ప్రముఖ నటుడు వెంకటరత్నం మొదటి అబ్బాయి. అతను నిర్మాతగా కొన్నాళ్ళు సినిమాలను నిర్మించారు. సరోజ, సత్యవతి, నాగసుశల వీరి మనవళ్ళు కూడా సుమంత్, నాగసుశాంత్, నాగచైతన్య, అఖిల్, అక్కినేని వీళ్ళు కూడా నటులుగా స్థిరపడ్డారు.
19 అక్టోబర్ 2013 అక్కినేని గారు కడుపు క్యాన్సర్తో బాధపడుతున్నారు. అతను ఒక పెద్ద లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స తర్వాత 2 వారాల తర్వాత తన చివరి చిత్రం మనం కోసం షూటింగ్ కొనసాగించారు. కొంతమంది వైద్యులు అతను బ్రతకలేడని భయపడ్డారు. అతని చివరి బహిరంగ ప్రదర్శన 14 జనవరి 2014 అన్నపూర్ణ స్టూడియోస్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలో జరిగింది. అక్కినేని ఒక వారం తర్వాత 22 జనవరి 2014 మరణించారు. 23 జనవరి 2014 అన్నపూర్ణ స్టూడియోలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అక్కినేని నాగేశ్వరరావు గారికి పద్మవిభూషణ్ 2011లో, పద్మభూషణ్ 1988లో, పద్మశ్రీ 1968లో, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 1991లో, ఫిలింఫేర్ ఉత్తమ చలనచిత్ర పురస్కారం సుడిగుండాలు చిత్రానికి గాను 1968లో ఆదుర్తి సుబ్బారావు గారితో కలిసి పంచుకున్నారు. ఉత్తమ నటుడుగా తెలుగులో మరుపురాని మనిషి 1973లో, మరియు ఉత్తమ నటుడుగా తెలుగులో ఆత్మబంధువులు సినిమా 1987లో, ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు సౌత్ గాను 1988లో, ఉత్తమ నటుడుగా తెలుగు సినిమా సీతారామయ్య గారి మనవరాల్లో 1991లో నంది అవార్డులు లభించాయి. రఘుపతి వెంకయ్య అవార్డు 1989లో, ఎన్టీఆర్ జాతీయ అవార్డు 1996లో, ఉత్తమ నటుడిగా నంది అవార్డు డాక్టర్ చక్రవర్తి మరియు అంతస్తులు, సుడిగుండాలు, మేఘ సందేశం, బంగారు కుటుంబం సినిమాలకు గాను లభించాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి కాళిదాసు కౌస్తుభ్ అవార్డు రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థకు సలహాదారుగా నియమితులయ్యారు. తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర గౌరవ పురస్కారమైన 1992లో అరిగ్నర్ అన్నా అవార్డును లభించింది. అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక రైతు కుటుంబంలో పుట్టి నాటక రంగం ద్వారా వెండితెర మీదకు వచ్చిన వ్యక్తి నాగేశ్వరరావు గారు. తెలుగు సినిమా తొలినాళ్లలో అగ్రకథానాయకుల్లో ఒకరిగా కొనసాగారు. నాటకాల్లో స్త్రీ పాత్రల ద్వారా ప్రాముఖ్యత చెందారు. ధర్మపత్ని సినిమాతో అతడి సినీ జీవితానికి తెరపడింది. అప్పటి నుండి రకరకాల తెలుగు, తమిళ సినిమాలు 75 సంవత్సరాలకు పైగా నటించారు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు తెలుగు చలనచిత్రానికి 2 కళ లాంటి వారు. 3 ఫిలింఫేర్ తెలుగు అత్యుత్తమ నటుడు పురస్కారాలు అందుకున్నారు. భారతీయ సినీ రంగంలో చేసిన కృషికి దేశంలో పౌరులు ఇచ్చే 2వ అతిపెద్ద పురస్కారమైన పద్మవిభూషణంతో పాటు భారత సినీ రంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుపొందారు. ఎన్టీ రామారావు గారితో కలిసి 14 సినిమాల్లో నటించారు. దాసరి నారాయణరావు గారు, ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు సినిమాకు 2 కళ్ళని వ్యాఖ్యానించారు. ఈయన తెలుగు సినిమాను చెన్నై నుంచి హైదరాబాద్కు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. తెలుగు సినిమాలో అరుదైన నటుడిగా గుర్తింపు పొందారు. వ్యక్తిగతంగా ఆయన నాస్తికుడు అయినా కానీ ఎన్నో భక్తి సినిమాల్లో నటించారు. అక్కినేని నాగేశ్వరరావు గారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. జనవరి 22, 2014 కొడుకు నాగార్జున, మనవడు నాగచైతన్యతో కలిసి నటించిన దీనిలో మనవడు అక్కినేని కూడా నటించారు. ఈ సినిమా మనం సినిమా ఆయన నటించిన చివరి చిత్రమైంది. అక్కినేని నాగేశ్వరరావు గారు కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో 1924 సెప్టెంబర్ 20న అక్కినేని వెంకటరత్నం మరియు పున్నమ్మ దంపతులకు జన్మించారు. చిన్ననాడే నాటకరంగం వైపు ఆకర్షితుడై అనేక నాటకాల్లో స్త్రీ పాత్రలను ధరించారు. అక్కినేనితో అన్నపూర్ణమ్మ గారి వివాహం 1949 ఫిబ్రవరి 18 జరిగింది. ఆమె పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో 1933 ఆగస్టు 14న జన్మించారు. వారికి 2 కొడుకులు, 3 కుమార్తెలు. అక్కినేని వెంకట్ నిర్మాత, అక్కినేని నాగార్జున నటుడు, సత్యవతి, నాగసుశీల, నాగసరోజ భార్య పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్ళు సుమంతు, అఖిలు, నాగచైతన్యను మొదలగు నటీనటులని, దర్శకుల్ని పరిచయం చేశారు. అన్నపూర్ణ 2011 డిసెంబర్ 28న మరణించారు. మనిషిగా, సంఘజీవిగా కూడా అక్కినేని తన వంతు కృషి చేశారు. గుడివాడలోని కళాశాలకు భూరి విరాళం ఇచ్చినందుకు ఆ కళాశాలకు అక్కినేని నాగేశ్వరరావు గారి పేరిట ఏఎన్ఆర్ కళాశాల అని నామకరణం చేశారు. తాను చదువుకోలేనందుకే పేదరికంలో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపకార వేతనాలు మరియు విరాళాలు ఏర్పాటు చేశారు. విరాళాలు రూపంలోనే కాకుండా సమాజ నిర్మాణానికి తోడ్పడటానికి సుడిగుండాలు, మరో ప్రపంచం వంటి సందేశాత్మక చిత్రాలను ఆదుర్తి సుబ్బారావు గారితో కలిసి చక్రవర్తి చిత్ర పతాకంపై నిర్మించారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్. నా ఛానల్ని 95% మంది
సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఓన్లీ 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్లో ఇంకా పాత వీడియోస్లో ఇంకా చాలామంది బయోగ్రఫీస్ ఉన్నాయి, ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నాకు ఇంకో ఛానల్ ఉంది, సంతోష్ వెజ్ ఫుడ్ అని. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను, అది కూడా ఒకసారి చూడండి. ఆ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాల్లో చాలా మంచి సినిమాలు ఉన్నాయండి, సాంఘిక చిత్రాలు. వీరి సినిమాలు మీరు చూడాలంటే పాత సినిమాలు యూట్యూబ్లో లభ్యమవుతాయి. యూట్యూబ్లో చాలా సినిమాలు ఉంటాయి, పాత సినిమాలు చూడండి, మీకు చాలా నచ్చుతాయి. ఆ సినిమాలు భార్యాభర్తలు కానీ, ఎన్నో ఆరాధన, డాక్టర్ చక్రవర్తి, ఇల్లరిక మొదలగు సినిమాలన్నీ ఎన్నో మంచి మంచి సినిమాలు ఉన్నాయండి. అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన సినిమాలు. పౌరాణిక చిత్రాల్లో రామారావు గారికి సరితూగే పాత్రలో ఆయన నటించారు. ఈయన కూడా పౌరాణిక పాత్రలు చేశారు, చాలా మంచి చిత్రాల్లో నటించారు. ఎన్నో అవార్డులు ఈయనకు సొంతమయ్యాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. వీరి మొదటి చిత్రం ధర్మపత్ని కాగా చివరి చిత్రం మనం సినిమా అయింది. మనం సినిమాలో కొడుకు నాగార్జున, మనవళ్ళు అఖిల్ నాగచైతన్యతో కలిసి నటించారు. ఆ చిత్రం వీరు మరణించిన తర్వాత రిలీజ్ అయింది. చాలా పెద్ద హిట్ అయింది ఆ సినిమా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ విజిట్ మై వీడియోస్. థ్యాంక్స్ టు ఎవ్రీ సబ్స్క్రైబర్.